హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. నేను మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు ఆ ఛానల్ కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏమైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సింపుల్గా అయితే మీరు ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో మాటికి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ నైస్ అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ వీడియో క్రియేట్ చేయాలో నేను కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ మీరు ఏదైతే కామెంట్ చేశారో దాంతో నేను వీడియో అనేది క్రియేట్ చేస్తే ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే వీడియో అయితే లాస్ట్ చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అప్పుడే నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకుని ఈ విధంగా మంచి సాంగ్ అయితే పెట్టుకునే విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు నేను బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ యాడ్ చేశానో మీకు ఆ ఇమేజ్ అనేది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయాలి ఇంటర్ఫేస్ వచ్చే విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారండి, ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు 16:9 అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ పైన మీకు మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో ఎన్సేపు కాలంగా ఉన్నారో సింపుల్గా దాన్ని ఎన్సేపు డ్రాగ్ చేసుకోండి. పైన మీకు నెంబర్స్ కనబడుతుంది చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా నాకు వచ్చేసి 15 సెకండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా పైన 15 వచ్చింది చూసారు కదా. అయితే ఈ విధంగా 15 సెకండ్స్ అయితే వీడియో క్రియేట్ అయిందని అర్థం. ఈ విధంగా ఫ్రంట్కి వచ్చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సేమ్ దీన్ని కూడా వీడియో చూడగా డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీకు పైన సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి అయితే వచ్చేసింది చూసారు. కరెక్ట్గా మనకి స్క్రీన్ ఎంత ఉందో అంతకే వచ్చేస్తుంది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. మళ్ళీ సేమ్ ఆ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాట్స్ కనబడుతుంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు 3 లేయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద డూప్లికేట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. సేమ్ అలాంటి ఇమేజే ఒకటి ఎగస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కింద ఏదైతే ఇమేజ్ యాడ్ చేశారో దాన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు కలర్ ఫిల్టర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత గ్రీన్ ఎఫెక్ట్ ఒకటి కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఇందాక మళ్ళీ మీరు ఏదైతే ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేశారో దాన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది, ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ గమనిస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పల్స్ అని మీరు క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బ్లాక్ అండ్ వైట్లో కానీ లేకపోతే కలర్ వైట్లో కానీ ఈ విధంగా సింపుల్గా అయితే మారుతూ ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాక్ అండ్ వైట్లో కావాలనుకున్నా సింపుల్గా మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే సెట్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ విధంగా నైట్ అండ్ బ్లూ మనకి గ్రీన్ అండ్ వైట్లోకి ఈ విధంగా మారుతూ ఉంటుంది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఇవి సింపుల్గా అయితే మనకి టెంప్లెట్ అయితే యాడ్ అయిపోయినట్టే కనబడుతుంది చూసారు కదా, ఈ విధంగా కలర్స్ అయితే మనకి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా లేయర్స్ మిల్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ వీడియో దాన్ని క్లిక్ చేసుకోండి. చూసారు కదా, అది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు పైన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫుల్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ రొటేట్ అని ఒక ఆప్షన్ గమనించేసారు, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అటు సైడ్ ఉన్నది ఈ సైడ్లో క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలా సింపుల్గా అయితే రొటేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు అది ఎటు సైడ్ కావాలనుకుంటే అటు సైడ్ అయితే మనం రొటేట్ చేసుకోవచ్చు. చూసుకోండి, మీకు ఎలా కరెక్ట్గా రొటేట్ అవుతే మనకి స్క్రీన్ లాగా కనబడుతుంది, అలా అయితే రొటేట్ చేసుకోండి. చూడండి, మనకి ఎలా కరెక్ట్గా సెట్ అవుతుందో అలా అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా మనకి స్క్రీన్ మొత్తానికి అయితే రావాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రొటేట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ దాన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా మనకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది చూసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేసింది కదా, కరెక్ట్గా టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, సింపుల్గా అయితే యాడ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా అయితే మనకి టెంప్లెట్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ టెంప్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి కలర్ 2 హై చేసుకోండి. అప్పుడు మనకి డార్క్గా కనబడుతుంది చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఒక బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సేమ్ ఈ బ్లాక్ కలర్ని మీ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా మొత్తం డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసిన తర్వాత క్రాపింగ్లోకి వెళ్ళిపోయి మాస్క్ వచ్చి ఎనేబుల్ చేసుకుని కరెక్ట్గా దీన్ని రౌండ్ షేప్లోకి వచ్చేది షేర్ చేసుకుని ఫెదర్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా చేస్తున్న టిక్ మార్క్ ఇచ్చేసి ఈ బాల్ మీద క్లిక్ చేసి ఇది ఈ సైడ్లో ఇక్కడ పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేస్తున్న తర్వాత మీకు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఓపెసిటీ అని ఒక ఆప్షన్ క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. ఈ విధంగా డౌన్ చేస్తే మనకు అక్కడ టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ లేయర్స్ని క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ టెక్స్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను, సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. దీని వీడియో చూడగా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూడండి, ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. మనకు టెంప్లెట్తో పాటు ఎఫెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది కదా.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఆడియో అని ఒక ఆప్షన్ మనం చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆల్బమ్స్లోకి వెళ్తే ముందుగా మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటారో సింపుల్గా దాని సాంగ్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అనేది ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. వీడియో లాస్ట్కి వచ్చిన మనకి సాంగ్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మీకు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఓకేనా. ఒకవేళ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కైన్మాస్టర్ అనేది మీరు సింపుల్గా ఇప్పుడు అన్స్టాల్ చేసేసి సింపుల్గా నేను ఇచ్చిన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడే మీకు ఎక్కువ ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు మనీ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు హెచ్డీలో కావాలనుకుంటే 720 పెట్టుకోండి, లేదా మాకు ఇంకా ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే ఇక్కడ 1080 పెట్టుకుని ఇక్కడ కింద మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.